హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ని చాలా ఈజీగా ఎలా కట్ చేయాలో చూద్దాం. బ్లౌజ్ని ఇలా కట్ చేస్తే ముడతలనేవి రాకుండా బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఒంటికి అద్దినట్టుగా ఉంటుందండి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. ముందుగా లైనింగ్ని తడిపి ఆరబెట్టేసి ఐరన్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండేటట్టు చూసుకోవాలి. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని క్రాస్ని కట్ చేసుకోవాలి. ఈ చివరన ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వీళ్ళు బ్లౌజ్ పొడవు 1 ఇంచ్ పెంచమన్నారండి. 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ పై వైపుకు ఉండేటట్టు ఇలా పెట్టేయండి. ఈ బ్యాక్ పార్ట్ పొడవుని కొలుసుకునేటప్పుడు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న బ్యాక్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని ఈ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి 2 సైడ్ జాయింట్లని ఒకే దగ్గరికి వచ్చేలా కలిపి పట్టుకొని నెక్ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. బ్లౌజ్ పొడవు పెంచాం కదా, నెక్ డీప్ పెంచాలా వద్దా అని కస్టమర్ని అడగాలండి. పెంచమంటే ఈ నెక్ డీప్ని 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేయాలి. నెక్ డీప్ పెంచొద్దంటే పై మార్కింగ్ మీద పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఈ కస్టమర్ నెక్ డీప్ పెంచమన్నారండి. 1/2 ఇంచ్ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్లో చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి. చంక రౌండ్ 7/30 ఇంచీలు. ఈ 7/30 ఇంచీలని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్లో డాట్ వేస్తాం కదా, ఈ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5 ఇంచులైనా 2 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కొలుసుకుని ఇదే కొలతని చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసి 8/30 ఇంచీలు వచ్చింది. ఈ 8/30 ఇంచీలని 4తో మల్టిపుల్ చేస్తే ఈ బ్లౌజ్ మొత్తం చెస్ట్ లూజు 35 ఇంచీలు. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచీలు. ఇది డీప్ నెక్ బ్లౌజ్ అండి. డీప్ నెక్ బ్లౌజ్ అంటే నెక్ డీప్ 9 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే అది డీప్ నెక్ బ్లౌజ్ అండి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచీల కంటే తక్కువ ఉంటే నెక్ డీప్ని బట్టి నెక్ షోల్డర్ మార్క్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచీల కంటే తక్కువ ఉంటే నెక్ డీప్ని బట్టి నెక్ 2 లేదా 2/4 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 9 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే 2.5 లేదా 2/30 ఇంచులు అలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే నెక్ కోసం 2/4 ఇంచులు మార్క్ చేస్తున్నాను. కుట్టిన తర్వాత 2.5 ఇంచులు వస్తుంది. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచీల కంటే తక్కువ ఉంటే చంక డౌన్ 5.5 లేదా 5/30 ఇంచులు మార్క్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5/30 ఇంచులు మార్క్ చేశానండి. చెస్ట్ లూజ్లో 4వ భాగం 9 ఇంచీల కంటే ఎక్కువ ఉంటే చంక డౌన్ 6 ఇంచులు మార్క్ చేసుకోవాలి. చంక డౌన్ ఇంతే పెట్టాలని ఏం ఉండదండి. ఇలా మార్క్ చేసుకుని చెస్ట్ లూజ్కి చంక రౌండ్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఒకవేళ మ్యాచ్ అవ్వకపోతే చంక డౌన్ కిందికైనా పైకైనా జరుపుకొని మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ కార్నర్లో 1.5 ఇంచుకి మార్క్ చేసుకుని కర్వ్ స్కేల్ తీసుకొని ఈ మార్కింగ్స్ మీద డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక రౌండ్ కొలుసుకోవాలి. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి టేప్ని ఇలా పెట్టేసి చంక రౌండ్ని కొలుసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందండి. చెస్ట్ లూజ్ మార్కింగ్ని నడుము లూజ్ మార్కింగ్ని కలుపుతూ లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం మార్క్ చేసుకొని ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. పైన నెక్ కోసం ఎంత మార్క్ చేసామో దానికి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకొని రౌండ్ నెక్ డ్రా చేసుకోవాలి. మీ ఇష్టం అండి, ఈ బాక్స్లో ఏ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆది బ్లౌజ్లో నడుము లూజ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుసుకోవాలి. ఈ కాజా పట్టి దగ్గరికి వచ్చేసరికి ఈ కాజా వరకే కొలుసుకోవాలండి, ఎక్స్ట్రా పట్టీని కొలుసుకోకూడదు.
నడుము లూజ్ని 4 భాగాలు చేసుకోవాలి. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర కొంచెం ఇలా రఫ్ చేయండి. ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవుని బట్టి డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ పొడవు తక్కువగా ఉంటే 3.5 ఇంచులు మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ పొడవు ఎక్కువగా ఉంటే 4 ఇంచులు లేదా 4.5 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసాం కదా, ఆ 1 ఇంచిని ఇటువైపు 1/2 ఇంచ్ అటువైపు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ చివరన 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని డాట్ మార్కింగ్ దగ్గర నుండి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల సైడ్ జాయింట్ దగ్గర ముడతలు రాకుండా ఉంటాయండి. ఒకవైపు బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత ఇంకోవైపు హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పీస్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా, మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ చివరన క్రాస్ ఏమైనా ఉంటే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుని ఎడ్జెస్ని కట్ చేసుకోండి. ఈ బ్లౌజ్కి పైపింగ్ వేస్తానండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. వీళ్ళు హ్యాండ్ పొడవు 1/2 ఇంచ్ పెంచమన్నారండి. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ పొడవుని హ్యాండ్ లూజ్ని కొలుసుకోవాలి. అలాగే ఆర్మ్ లూజ్ కూడా కొలుసుకోవాలి. ఆర్మ్ లూజ్ 7.25 ఇంచులు వచ్చిందండి. ఈ లైన్ మీద టేప్ని ఇలా పెట్టేసి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ లూజ్ 7.25 ఇంచులు కదా, దీన్ని 4తో మల్టిపుల్ చేస్తే 31 ఇంచులు వస్తుంది. ఈ 31 ఇంచీలకి 4 ఇంచులు యాడ్ చేసుకోవాలి. 4 ఇంచులు యాడ్ చేసుకుంటే 35 ఇంచీలు వచ్చిందండి. అంటే ఈ బ్లౌజ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 35 ఇంచీలు. చెస్ట్ లూజు 32 ఇంచుల నుండి 36 ఇంచుల లోపు, చంక డౌన్ 3 ఇంచులు మార్క్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి చంక డౌన్ మార్కింగ్ దగ్గరికి టేప్ ఇలా పెట్టేసి ఆర్మ్ లూజ్ 7.25 ఇంచులు కదా, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. చంక లూజ్ మార్కింగ్ దగ్గర నుండి హ్యాండ్ లూజ్ మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్లాత్ తగ్గుతుందండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేస్తాను. ఇక్కడ 1 ఇంచుకి మార్క్ చేసుకోండి. చంక డౌన్ మార్కింగ్ దగ్గర కూడా 1 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకుని ఈ మార్కింగ్స్ దగ్గర ఇలా పెట్టేసి లైన్ డ్రా చేసుకోండి. తరువాత స్కేల్ని ఇటువైపు తిప్పి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో ఆర్మ్ లూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఓపెన్ చేసి ఒకవైపు లోతు తీసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి 1/2 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి ఆర్మ్ లూజ్ మార్కింగ్ దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసి సగానికి ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేయాలి. ఈ మార్కింగ్ దగ్గర 3/4 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు కరువు స్కేల్ తీసుకొని 3/4 ఇంచ్ మార్కింగ్ దగ్గరికి ఇలా పెట్టేసి లైన్ డ్రా చేసుకోవాలి. తరువాత స్కేల్ని ఇటువైపు తిప్పి ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. లోతు తీసుకున్న గుర్తు కోసం టక్స్ పెట్టాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి. దీనిపైన బ్యాక్ పార్ట్ని క్రాస్గా ఇలా వేసుకోవాలి. ఇక్కడ చాలా క్లాత్ తగ్గుతుందండి. బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మొత్తం మార్కింగ్ చేయాలి. బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నానండి. ఇక్కడ జాయింట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఎలా కటింగ్ చేయాలో చూద్దాం. ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునేవారు ఫ్రంట్ పార్ట్లో తక్కువ క్లాత్ ఉంటే ఎలా కట్ చేయాలో అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారండి.
ఈ వీడియో బిగినర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ని ఉపయోగించి జాయింట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ జాయింట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇలా స్ట్రైట్గా పెట్టి స్టిచ్ చేసుకోకూడదండి, కొంచెం క్రాస్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. జాయింట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ రెండు ఫ్రంట్ పార్ట్స్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ పైన ముందుగా డ్రా చేసుకున్న మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ మీదనే బ్యాక్ పార్ట్ని పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా మొత్తం మార్కింగ్ చేయాలి. చంకడౌన్ మార్కింగ్ దగ్గర మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయండి. మార్కర్ వీల్తో రఫ్ చేసాం కదా, ఈ మార్కింగ్స్ మీద లైన్స్ డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్లో 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే చంక లోతుని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ మార్కింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ జాయింట్ని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టినప్పుడు ఉక్స్ పట్టి ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి. నెక్ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర లైన్ డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్లో రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో ఉక్స్ పట్టీని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. మధ్యలో డాట్ కోసం షేప్ బెల్ట్ జాయింట్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు షోల్డర్ని సగానికి ఫోల్డ్ చేసుకొని షోల్డర్కి స్ట్రైట్గా ఉన్న మెయిన్ డాట్ చివరి వరకు ఇలా పట్టుకొని పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేసి ఇలా పెట్టేయాలి. ఫ్రంట్ పార్ట్ని లాగకుండా ఇలా పెట్టేయాలి. ఇక్కడ షేప్ బెల్ట్ జాయింట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మార్కింగ్ చేయాలి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకు మార్క్ చేసుకోవాలి. మెయిన్ డాట్ కోసం ఇక్కడ నుంచి 2.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్లో మెయిన్ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ చివరన మార్కింగ్ కోసం బ్యాక్ పార్ట్ని ముందున్న మార్కింగ్ మీదనే పెట్టేయండి. బ్యాక్ పార్ట్ చివరి నుండి 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకోవాలి. ఈ చివరన 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ మీదనే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని ఎలా మార్కింగ్ చేయాలో చూద్దాం. ఈ మార్కింగ్స్ దగ్గర టక్స్ పెట్టాలి. ఈ రెండు టక్స్లు ఒకే దగ్గరికి వచ్చేలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ రఫ్ చేయాలి. ఈ మెయిన్ డాట్ పొడవు 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టాలి. ఈ డాట్ పొడవు ఎవరికైనా 2.5 ఇంచులు ఉంటే సరిపోతుంది. మూడో డాట్ని మెయిన్ డాట్కి స్ట్రైట్గా అయినా మార్క్ చేసుకోవచ్చు, లేదా 1/2 ఇంచ్ లోపలికైనా మార్క్ చేసుకోవచ్చు. ఈ రెండు డాట్ల మధ్య ఎంత గ్యాప్ ఉందో ఇక్కడ కూడా అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్గా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టేసి నెక్ వైపు 1/2 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల భుజాలు జారకుండా ఉంటాయండి. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసాం కదా, ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. మిగిలిన పీస్ని ఇలా పెట్టేయాలి. షేప్ బెల్ట్ కోసం క్లాత్ ఏం మిగిలదండి. ఒక షేప్ బెల్ట్ని ఈ పీస్లో కట్ చేసుకొని ఇంకో షేప్ బెల్ట్కి జాయింట్స్ పడతాయండి. ఈ పీస్ని ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ నడుము లూజు ఖర్చుతో సహా ఎంత ఉందో కొలుసుకొని ఈ కొలతని ఈ షేప్ బెల్ట్ మీద మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుండి షేప్ బెల్ట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని ఒకదానిపైన ఒకటి ఇలా సమానంగా పెట్టేసి ఈ చివరన 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ మార్కింగ్ దగ్గర కొలుసుకొని ఇదే కొలతని షేప్ బెల్ట్ మీద మార్కింగ్ చేయాలి. ఇక్కడ నుంచి 3/3 ఇంచీలు మార్క్ చేసుకోవాలి. టేప్తో ఇక్కడ కొలుసుకొని ఇక్కడ వచ్చిన కొలతకి 1 ఇంచ్ అయినా 3/4 ఇంచ్ అయినా తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ మీద ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి వైపు అనే గుర్తు కోసం టక్స్ పెట్టాలి.